హాయ్, ఎలా ఉన్నారు అంతా? వైనాడ్ వెళ్ళినప్పుడు మేము ఏ హోటల్లో ఉన్నామో ఆ హోటల్లో ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను. మేమున్న హోటల్ పేరు గ్రేట్ ట్రైల్స్. ఇది ఒక చిన్న హిల్ పైన ఉంటుంది. మనం పైకి వెళ్తూ ఉండా కూడా అటు ఇటు మనము కాఫీ ప్లాంటేషన్ అబ్జర్వ్ చేయొచ్చండి. గ్రేట్ ట్రైల్స్ జిఆర్టీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళది. ఇది పజికల్ అనే ఏరియాలో లొకేట్ అయ్యి ఉంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పడింజాతర రోడ్ వైపు వెళ్తూ ఉంటే మనం చూడొచ్చు. మనం ఇలా ఎంట్రన్స్ నుంచి హోటల్ వైపు వెళ్తూ ఉంటే కాఫీ ప్లాంటేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బాగుందండి వ్యాలీ వ్యూ అంతాని. ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత హోటల్ వాళ్ళు చెక్ ఇన్ అయ్యే లోపల వాళ్ళు మాకు వెల్కమ్ డ్రింక్గా వాళ్ళ స్పెషల్ టీ అండ్ బిస్కెట్స్ సర్వ్ చేశారు. మా చెకింగ్ ప్రాసెస్ పూర్తయ్యే లోపల నేను ఈ సీనరీ అంతా కూడా చూశానండి. చాలా బాగుంది. ఆ చోటుల్లోనే ఇన్వాల్వ్ అయిపోయి నేను ఎక్కువ వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు మాకు వెల్కమ్ డ్రింక్తో పాటుగా వాళ్ళ గ్రేట్ ట్రైల్స్ అని నేమున్న హ్యాట్స్ కూడా మాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ రిసార్ట్లో రోజు ఏం యాక్టివిటీస్ చేస్తారు అనేది ఈ బోర్డు మీద ఇట్లా మెన్షన్ చేసి ఉంచుతారు. ఇంకా మాకు అలాట్ చేసిన రూమ్ వైపు తీసుకెళ్లారు. చూద్దాం రండి. ఇలా మా రూమ్కి వెళ్ళే వేలో వాళ్ళు కిడ్స్కి అరేంజ్ చేసిన గేమ్స్ చాలా ఉన్నాయి. కిడ్స్ నాకు తెలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే. మనకు కూడా కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుందండి. ఇక్కడ రోప్ వాక్ ఉంది, జిప్ లైన్ ఉంది, ట్రాంప్లిన్ ఉంది, క్లైంబింగ్ ఉంది, ఇంకా షూట్ ఆరోస్ ఉంది. కిడ్స్ ఇవన్నిటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ అయితే అక్కడ వాళ్ళు స్పెషల్గా పీపుల్ అరేంజ్ అయ్యి ఉంటారు ఈ గేమ్స్ అన్ని పిల్లలు సెక్యూర్డ్గా ఆడిపించడానికి. ఇలా వెళ్తూ ఉంటే మంచిగా ఎంత బాగా అరేంజ్ చేశారండి గార్డెన్ని. లోటస్ కూడా ఎంత బాగుందో. ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఒక పెద్ద హాల్ కూడా వస్తుంది. అందులో మనకు కావాలంటే పార్టీస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. పదండి ఇంకా మా రూమ్ ఎలా ఉంటుందో చూద్దాము. మాకు అలర్ట్ చేసిన రూమ్ బయట వ్యూ అంతా ఇట్లా ఉంది. చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యాలీ వ్యూ అంతా. రూమ్లోకి ఎంటర్ అవగానే రూమ్ చాలా స్పేసియస్గా ఉంది. వాళ్ళు అరేంజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. బాల్కనీ వ్యూ అయితే వ్యాలీ వ్యూ. అక్కడ కూర్చొని చూస్తే మనకి కాఫీ ప్లాంటేషన్ కనిపిస్తుంది, వ్యాలీ కనిపిస్తుంది. మార్నింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. వీళ్ళు బాత్రూమ్స్ కూడా రూమ్ అంత పెద్దగా స్పేషియస్గా కట్టారండి. అది స్పెషల్ అట్రాక్షన్ నాకు ఇందులో నచ్చింది. రూము మార్నింగ్లో ఎంత బ్రైట్గా ఉందో చూడండి. రెస్టారెంట్లో వాళ్ళు అరేంజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. వాళ్ళు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్తో పాటు సమ్ ఆఫ్ ద కాంటినెంటల్ డిషెస్, ఇంకా వాళ్ళ స్పెషల్ డిషెస్ కూడా అరేంజ్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఆల్వేస్ సమ్ ఫిష్ కర్రీ, వాటి నేమ్స్ నాకు తెలీదు. ఫిష్తో చేసిన కర్రీస్, శనగలతో చేసిన కర్రీస్, అప్పం, ఇంకా ఏవేవో చాలా బాగున్నాయి. అన్నీ మేము టేస్ట్ చేసాము. నెక్స్ట్ టైం మీరు వస్తే మీరు కూడా టేస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా ఇక్కడ జిప్ లైన్ అండ్ రోప్ వాక్ ఇవన్నీ కూడా అరేంజ్ అయి ఉంటాయి. మనం వెళ్ళి కావాలంటే కిడ్స్ని ఆడిపించుకోవచ్చు. మా బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాము మా కిడ్స్ని ఆడిపించడానికి కోసం.
ఈ హోటల్ అయితే బెస్ట్ ప్లేస్ ఫర్ రిలాక్సింగ్ కిడ్స్ అండి. వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు, మనకి సమ్ గుడ్ టైం దొరుకుతుంది ఫ్రీగా, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా టోటల్ గ్రూప్ వాళ్ళకి కూడా ఒక మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అందులో పెయింటింగ్ ఉన్నాయి, బుక్స్ ఉంది, పజిల్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ద గేమ్స్, స్మాల్ గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఆడుకోవడానికి మంచి ఏరియాని అరేంజ్ చేశారు రిసెప్షన్కి రైట్ సైడ్. కిడ్స్కి మాత్రం లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. అంత ప్లెజెంట్ అయిన వ్యాలీ రిసార్ట్ అనేది. ఇక్కడ గేమ్స్తో పాటుగా మన కోసం ఈవినింగ్ చాయ్ కడ ఉంటుంది, పిల్లలకి పాప్కార్న్, నెక్స్ట్ షుగర్ క్యాండీ ఇలాంటి మేక్ చేసేవి కూడా ఉన్నాయండి. దానివల్ల కిడ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మేము ఫుడ్ని టీని ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫుడ్లో ఈరోజు బనానా బజ్జీ అండ్ పకోడీతో చట్నీ ఇచ్చారు. మేము మా స్నాక్స్ని, మా పిల్లల గేమ్స్ని ఎంజాయ్ చేసిన తర్వాత మేము రిసార్ట్ అంతా తిరిగి చూడడం కోసం వెళ్ళాము. ఇక్కడ సైక్లింగ్ కూడా అవైలబుల్ ఉంది. సైకిల్ వేసుకుని మన రిసార్ట్ అంతా మనం ఒక రౌండ్ వేయచ్చు. బట్ నాకు సైక్లింగ్ రాదు కాబట్టి నడిచే చూసాం. రిసెప్షన్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే మనకి జిమ్, స్పా, స్విమ్మింగ్ పూలు, ప్లే ఏరియా ఇవన్నీ వస్తాయి. స్విమ్మింగ్ పూల్ అయితే ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. వ్యాలీ వ్యూతో, సన్సెట్తో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము జస్ట్ చూసి ఎంజాయ్ చేసాము. మనకి స్పాలోని కాంప్లిమెంటరీ ఫుట్ మసాజ్ పాసెస్ కూడా ఇస్తారు. మనం అది టైం ఉంటే చేయించుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇంకా నైట్ డిన్నర్ కోసం బయటికి వెళ్తే చాలా టైం పట్టేస్తుందని మేము ఇక్కడే ఉండిపోయాము. ఎందుకంటే ఇక్కడ మంచిగా వాళ్ళ సాంగ్స్ అరేంజ్ చేశారు, ఇలా లైటింగ్తో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. చక్కగా పాటలు వినుకుంటూ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆ నైట్ డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చు, కానీ బయట 1 hour జర్నీ చేస్తే మంచి రెస్టారెంట్స్ దొరుకుతాయి. అక్కడికి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అంటే కష్టంగా అనిపించింది. ఈ ట్రిప్లో మేము చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. కొన్ని డిస్టెన్స్ లాంగ్ ఉండబట్టి అయితే మరికొన్ని రెస్ట్రిక్ట్ చేసేసారు వాళ్ళు, సమ్ వాటర్ ఫాల్స్ అండ్ ఫారెస్ట్ సఫారీ అలాంటివి. సో మేము అవి 2 కవర్ చేయలేకపోయాం. ఓన్లీ ఈ జీప్ లైన్స్, వ్యూ వ్యాలీస్, వ్యూ పాయింట్స్ ఇలాంటివన్నీ అయితే చూడగలిగాము. అయితే నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ రావాల్సినటువంటి ప్లేస్ అండి ఇది. వయనాడ్ చాలా ప్లెజెంట్ అండ్ రిలాక్స్ అవ్వడానికి ది బెస్ట్ ప్లేస్ అనుకోవాలి. ఈ రిసార్ట్ అయితే ఇంకా గ్రేట్గా అనిపించింది. రిసార్ట్లోనే మనం 2 days ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంతా వాళ్ళు అరేంజ్ చేశారు. సో మనం బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్ బాయ్ గ్రేట్ ట్రయల్స్.